హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు పిల్లల కోసం ఈవినింగ్ బ్రెడ్ శాండ్విచ్ రెడీ చేశాను. అది ఎలా రెడీ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఫ్రోజన్ బఠానీ, ఫ్రోజన్ కార్న్ యాడ్ చేసుకుని, ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మంచిగా మగ్గనిచ్చుకోండి. తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకుని మంచిగా వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుని, నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కీమాని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మంచిగా దగ్గరగా అయ్యే వరకు దీన్ని మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. తర్వాత ఇందులో నేను ముందుగా తురుము పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకున్నానండి. పన్నీర్ కూడా ఇందులో మంచిగా ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దోసల ప్యాన్ మీద మీ దగ్గర ఏ బ్రెడ్ అయితే ఉందో ఆ బ్రెడ్ని నెయ్యి వేసుకుని రెండు వైపులా కాల్చుకోండి. నా దగ్గర రౌండ్ బ్రెడ్ ఉందండి. ఆ బ్రెడ్ని రెండు వైపులా మంచిగా కాల్చుకున్నానండి. అంతేనండి, ఇందులో స్టఫింగ్ పెట్టి పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి.